అందరికీ షాలోం. ఈరోజు ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయాల నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆ మాట రాజు నోట రాగానే భటులు ఏమి చేసిరి? రెండవ ప్రశ్న, ఎస్తేరు మనవిని బట్టి ఎవరు అనుగ్రహింపబడుదురు గాక? మూడవ ప్రశ్న, అందు నిమిత్తము షూషాను పట్టణము ఏమొందెను? నాలుగవ ప్రశ్న, రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదులను ఏమవును? ఐదవ ప్రశ్న, ఆ సంగతి మరచి పోవునట్లు ఇది ఎలా ఉండునని వారు ఒప్పుకొనిరి? ఆరవ ప్రశ్న, మొర్దెకై తన వారందరితో ఎలా మాట్లాడుచుండెను? ఏడవ ప్రశ్న, ఒకరినొకరు ఏమి పంచుకొనుచు వచ్చిరి? ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.